వస్తున్నాం కొడుతున్నాం, ఈసారి సంక్రాంతి మాదే, కొడితే ఎలా ఉంటదంటే ఆ దెబ్బ మళ్ళీ పూట్లో కోలుకోవాలంటే చాలా టైం పడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా దిల్ రాజు గారు అయితే చెప్తున్నారు. అలాగే గేమ్ చేంజర్ సినిమాని చిరంజీవి గారు చూపించి ఫస్ట్ రివ్యూ కూడా తీసుకున్నారు. అట్లాగే సుకుమార్ గారు కూడా కొంత రివ్యూ ఇచ్చారు. సో ఇతర డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా ఇచ్చారు. అసలు ఏంటి గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతుంది, దిల్ రాజు గారి కాన్ఫిడెన్స్ కి అసలు ఏంటి కారణం? దిల్ రాజు గారి కాన్ఫిడెన్స్ కి మెయిన్ కారణం వచ్చి సుకుమార్ గారు. ఎందుకంటే ఆయన ఒక సినిమా చూసిన తర్వాత ఆయన ఎప్పుడు అంత కాన్ఫిడెంట్ రివ్యూ అలా ఆయన వచ్చి మాత్రం ఫస్ట్ హాఫ్ సూపర్, మిడిల్, క్లైమాక్స్ అనుకుంటే ఒక్కొక్క దానికి ఒక వేరే లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు. ఆ ఎలివేషన్ చూసిన తర్వాత వామ్మో ఇంత కూడా తట్టుకోలేము మేము అనుకున్న టైంలో నిన్న 256 కట్అవుట్ ని ఎప్పుడైతే లాంచ్ చేశారో ఆ కట్అవుట్ దగ్గర ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటువంటిది ఒక రికార్డు కూడా సంపాదించింది అనుకోవచ్చు. అలా ఆ రికార్డ్స్ కొల్లగొట్టిన సమయంలో ఆయన ఒక మాట్లాడడం జరిగింది. అప్పుడు ఈ సినిమా పక్కా కొడుతున్నాం, ఈసారి సంక్రాంతి మందే అనే విధంగా ఆయన ఇచ్చిన హైప్ కి ఫ్యాన్స్ కి ఎట్లా అంటే పూనకాలు వస్తుంది. అరే నిజంగా అంత బాగుండబోతుందా, చూసిన వాళ్ళు అందరు ఇంత పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి అందరికి కూడా ప్రజెంట్ ఇప్పుడు జనవరి 10th ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు చూస్తాం అన్నట్టు ఉంది. ఇంకా మెగాస్టార్ చిరంజీవికి సినిమా చూపించిన తర్వాత ఆయన నాకు ఇంకొకసారి చూడాలని ఉంది, ఇంకొకసారి చూస్తాను అని చెప్పేసి కూడా అన్నారంట. ఆయన కూడా సినిమా బ్లాక్ బస్టర్, ఇది పక్కా హిట్ అవుతుంది, ఈసారి సంక్రాంతికి గేమ్ చేంజరే హవా అంతా ఉంటుందని ఆయన కూడా చెప్పారు. ఇక బుచ్చిబాబు కూడా చూసారంట సినిమా, ఆయన కూడా దానికి వేరే లెవెల్ ఎలివేషన్ ఇస్తున్నా. ఇలా చూసిన ప్రతి ఒక్కరు కూడా అంత ఎలివేషన్ ఇచ్చేసరికంటే ఓకే గేమ్ చేంజర్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువే ఉండబోతుంది అనేది అయితే క్లియర్ కట్ గా అర్థమైంది. మరి బయటకేమో ప్రెస్ మీట్స్ లలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు, అప్డేట్స్ ఇవ్వండి అంటేనేమో ఫ్యాన్స్ కొంచెం వాళ్ళు వెయిట్ చేసి ఏంటి అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా పైన పెట్టిన శ్రద్ధ ఈ సినిమా అప్డేట్స్ మీద పెట్టలేదు, ఎందుకంటే శంకర్ గారి వల్ల అంటున్నారు. మరి ఆయన తప్పించుకుంటున్నారా లేకపోతే ఏంటి అని? లేలే యాక్చువల్లీ ఆయన ఫస్ట్ దీని గురించి అడిగాడు, మరి 10th చెప్పమంటారా లేకపోతే దీన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తారా అంటే అదొక ధైర్యమైన మూవీ అనుకోవచ్చు. దిల్ రాజే వెళ్ళి అడిగారని చెప్పేసి మనకు బయట వినిపిస్తుంది. ఏంది ఇప్పుడు 10th రిలీజ్ చేస్తారా చేయరా, మరి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ కి వెళ్తున్నా చాలా మంది ఉంటారు, నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలా ఫ్యాన్స్ కి అన్నప్పుడు ఆయన మీరు ధైర్యంగా వెళ్ళి, మీరు సినిమా చూసారా మీరు ధైర్యంగా వెళ్ళి చెప్పండి అంటే ఆయన ధైర్యంగా వచ్చి 10th వస్తాము ఖచ్చితంగా. కొంచెం డిలే అవ్వడానికి కారణం ఏంటంటే చెన్నై నుంచి వీళ్ళకి అప్డేట్స్ ఏం రావట్లే. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎండ్ మూమెంట్ వరకు ప్రతి ఇంకా పనులు ఎడిటింగ్ ఇంకా కొంచెం లాస్ట్ పాయింట్ లో ఉంది, ఏదో సాంగ్ కోసం కూడా ఏదో కొంచెం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ పక్కకు పెడితే ఇంకా ఒక్క చిన్న మైన్యూట్ ఫాల్ట్ ఉంది, అదొక 2-3 days లో కంప్లీట్ అయిపోతే January 1st నుంచి ఇంకా మొత్తం గేమ్ చేంజర్ హవానే నడుస్తుందని ఆయన కూడా చెప్పారు. మరి January 1st కి ట్రైలర్ కూడా లాంచ్ చేస్తామన్నారు. దానికి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చిరంజీవి కానీ పక్కా వస్తారు అని చెప్తున్నారు. మరి అది నిజమా కాదా అనేది పక్కకు పెడితే ఆయన మాత్రం సంక్రాంతికి వస్తున్నాం దానికి అక్కడ డైరెక్టర్ది కూడా ఉంటుంది. అనిల్ రావుపూడి చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ఆయన కూర్చున్న దగ్గర ఇప్పుడు ఏం సాంగ్ చేద్దాము, ఆయన ఆ మేనరిజం ని మెయింటైన్ చేసుకుంటున్నారు. వెంకటేష్ గారు ఆయన సెల్ఫ్ ప్రమోషన్స్ ఆయన చేసుకుంటున్నారు, డైరెక్టర్ ఉండాల్సిన బాధ్యత మరి ఈయన ఎందుకు శంకర్ గారు తీసుకోలేకపోతున్నారు అంటే అది మేబీ ఇప్పుడు దిల్ రాజు వెళ్ళి అనిల్ రావుపూడికి అడగాల్సిన అవసరం లేదు, ఆయనకు తెలుసు ఆయన ప్రమోషన్ ఆయన చేసుకుంటా ఆయన నమ్మకం ఉంది. ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 4 ఆల్రెడీ వెళ్ళారు. మరి ఇప్పటి వరకు మనకి రామ్ చరణ్ వెళ్తారా వెళ్ళరా అనే ఒక అప్డేట్ రావట్లా. ఎందుకు అంటే అక్కడ శంకర్ గారి దగ్గర ఫాల్ట్ ఉందా లేకపోతే దిల్ రాజు గారు లైట్ తీసుకుంటున్నారా? లైట్ తీసుకున్నప్పుడు ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు వచ్చినప్పుడల్లా, అది ఇంకా మనకు January 1st తర్వాత అర్థమవుతుంది.